నాకు దేవుడు ఎన్నో మేలులు చేశాడండి అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? నాకు దేవుడు చాలా మేలులు చేశాడండి, నాకు దేవుడు ఎన్నో ఉపకారాలు చేశాడండి అని సాక్ష్యం ఇవ్వగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? నేనంటాను, దేవుడు అన్ని మేలులు చేశాడు అని ఒకవేళ నీకు అనిపిస్తే ఆ మేలును తలపోసుకున్నప్పుడు ఆయనను పొగడకుండా ఉండలేరు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక మనిషి ఏదన్నా ఒక కష్టస్థితిలో ఉన్నప్పుడు ఒకడొచ్చి ఏదైనా సహాయం చేస్తే వాడిని ఎంతగా పొగుడుతామో తెలుసా? ఆఖరిగా వాడిని దేవుణ్ణి చేసేస్తాం. దేవుళ్ళగా వచ్చేవరా నువ్వు అంటావా లేదా? అంటారు. అంటే ఎంతగా పొగుడుతామో. ఇంకో మాట చెప్పనా, మనకెవరితోటైనా అవసరం ఉన్నప్పుడు ఆ అవసరం తీర్చుకోవడం కోసం ఎంత పొగుడుతామో తెలుసా? మనకు రాని మాటలు కూడా వస్తాయి. రైట్? నేనేమంటున్నానో తెలుసా దేవుని పిల్లలారా? దేవుడు అత్యంత కృప కలిగిన వాడయుండి ఆయన సంఘముగా పిలువబడుతున్న వారికి ఎంతో మేలు చెయ్యాలని ఉద్దేశించిన దేవుడు. స్తోత్రం చెప్పండి చేతులు పైకెత్తి. అలాంటి గొప్పదైనటువంటి దేవుడుగా ఉన్న నా పరమ తండ్రి అయిన దేవుడు, ఆ దేవునికి ఎంతగా స్తుతిస్తే ఆయన రుణాన్ని మనం చెల్లించగలుగుతామండి? ఊపిరి తీసుకుని ఊపిరి వదులుతున్నామంటే అది ఆయన ఇచ్చినటువంటి కృప. స్తోత్రం కలుగునుగాక. ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఆయన అయ్యున్నాడు. మనలో ఉన్న ఊపిరి ఆయనదై ఉండగా ఇంత గొప్ప కృప చేత నడిపించుతున్న దేవుణ్ణి పొగడకుండా ఉండగలమా? స్తోత్రం చెప్పాలి. అందుకని అంటున్నాను, ఇంత గొప్ప కార్యాలు జరిగించగలిగిన దేవుడు నీ జీవిత కాలంలో జరగవు అనుకున్న కార్యాలు సైతం జరిగించిన సందర్భాలు కూడా ఉండి ఉండొచ్చు. కనుక నేను అంటున్నాను ప్రియులారా, ఆ గొప్ప దేవుణ్ణి ఆరాధించకపోతే, ఆ గొప్ప దేవుని మనము స్తుతించకపోతే, ఆయనను పొగడకపోతే మనము కృతజ్ఞులమవుతాం, కృతజ్ఞతహీనులమవుతాం. కాబట్టి ఒక నిమిషం పాటు అందరూ కళ్ళు మూసుకోవాలి, అందరు కళ్ళు మూసుకోవాలి, అందరు కళ్ళు మూసుకోవాలి, అందరు కళ్ళు మూసుకోవాలి. ఒక్కసారి ఆలోచన చేయి, ఏ మేలు దేవుడు నీకు చేశాడు? నా ప్రాణమా యెహోవాను ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు అని అన్నాడంటే ఆయన చేసిన మేలు కొరకు ఆయనను ఎంతగా స్తుతించాలి. కళ్ళు మూసుకోవాలి, అందరు కళ్ళు మూసుకొని చక్కగా దేవుడిని స్తుతించగలగాలి. వచ్చింది ఎందుకు? ఊరికే చోద్యం చూడడానికి కాదు కదా, ఆయనను ఆరాధించటానికి, ఆయనను స్తుతించటానికి, ఆయనను సేవించటానికి, ఆయన కృపను పొందుకోవడానికి వచ్చిన మనము ఆయన చేసినటువంటి మేలులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి నోరారా ఆయనకు స్తుతి చెల్లించుదామా? మౌనంగా కాదు, స్వరాలు తెరిచి బిగ్గరగా స్తోత్రాలు చెప్పాలి. అయా, నీవు చేసిన మేలుకై నీకు స్తోత్రమని, నీవు చేసిన ఉపకారములన్నిటి కొరకు నీకు స్తోత్రమని. ఏమని వర్ణించగలుగుతావు ఆయన ప్రేమను? హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చాలా మంది మౌనంగా ఉన్నారు, చాలా మంది మౌనంగా ఉన్నారు, చాలా మంది మౌనంగా ఉన్నారు. స్వరాలు తెరవాలి, నోర్లు తెరవాలి, స్తుతించాలి. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం చెప్పాలి. ఒక్కసారి అందరూ స్వరాలు తెరుస్తారా గట్టిగా? హల్లెలూయా చెబుతారా గట్టిగా? స్తోత్రం. యేసయ్యా ప్రేమ పూర్ణుడా. థ్యాంక్ యూ లార్డ్. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కృపను వివరించుట
చాలదయ్యా. తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము. Thank you, Lord. తండ్రి దేవా నా సర్వం నీవై, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవై, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను. తండ్రి దేవా నా సర్వమా నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము. స్తోత్రం. మనసారా ఆయనను స్తుతించగలగాలి. ఆయన కృపను ఏమని వివరించగలుగుతావు, వర్ణించగలుగుతావు? ఆయన చేసిన మేలును జ్ఞాపకం చేసుకో. ఆయనను స్తుతించకుండా ఉండలే. yes నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కృపను వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కృపను వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము. స్తోత్రం. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే
నీ ప్రేమ మధురమయ్యా నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే సుండి తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము తండ్రి దేవా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా నీ కృపను వివరించుట నా బ్రతుకు చాలదయ్యా నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే సుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా రెండు చేతులు పైకి నీ మాట చెబుతామా తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము